ఎవ్రీవన్. ఇప్పుడు మనం జీవ వైవిధ్యం సంరక్షణ అనేటువంటి పాఠం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రకృతి ప్రార్థన సమయంకు హాజరైన తర్వాత రాణి స్నేహితురాలతో కలిసి బులెటిన్ బోర్డును చూడడానికి వెళ్ళింది. అక్కడ ఏమేమి కనిపించిందంటే ఆదిలాబాద్ జిల్లాలో కనిపించిన అంతరించిపోతున్న రాబందు అనే ఒక బులెటిన్ బోర్డులోని ప్రకటనను చూసింది. ఆదిలాబాద్ 5 జూన్ 2013లో ఈ ప్రకటన వచ్చింది. అత్యంత వేగంగా అంతరించిపోతున్న రాబందును జూన్ 5, 2013 నాడు ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించడం జరిగింది. కలుషితాల కారణంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది కాబట్టి వీటిని బెజ్జూరు మండలంలోని మురళిగూడ, ప్రస్తుతం కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లా అటవిక ప్రాంతంలో సంరక్షించడానికి చర్యలను ప్రారంభించారు. వీటిని రాబందులను. నెక్స్ట్ ఇంకో ప్రకటన చూసినట్లయితే మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. మన రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. దీని శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగాలెన్సిస్. ఏంటది? కొరాసియస్ బెంగాలెన్సిస్. ఒకప్పుడు విస్తృతంగా అన్ని చోట్ల కనబడే ఈ పక్షి ప్రస్తుతం అంతరించిపోయే జాబితాలో ఉంది. ఆధునిక వ్యవసాయ విధానాలు పాలపిట్ట అంతరించిపోయే పక్షుల జాబితాలో ఉంది? అంతరించిపోయే పక్షుల జాబితాలో ఉంది. ఆధునిక వ్యవసాయ విధానాలు, విపరీతమైన క్రిమిసంహారకాల వాడకం, వాతావరణంలో వచ్చిన మార్పులు, ఆహారం లభించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిని సంరక్షించే చర్యలను ప్రారంభించింది. ఇలాంటి పక్షుల ఆవాసాలపై సరైన అవగాహన, జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ అంతర్జాతీయ చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా వీటి సంరక్షణకు కృషి చేయవచ్చు. అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల జీవుల మనుగడ ప్రమాదకరం ఏర్పడింది. ఈ పాలపిట్ట జాతి జీవులు అంతరించిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ విధానాలు, విపరీతమైన క్రిమిసంహారకాల వాడకం, వాతావరణంలో వచ్చిన మార్పులు, ఆహారం లభించకపోవడం. ఓకే, నెక్స్ట్ 2012లో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ప్రదర్శించిన కొన్ని మొక్కలు, జంతువులు చిత్రాల కింద అంతరించిపోతున్నవిగా రాసి ఉండటాన్ని తాను చూశానని తెలిపింది. ఏ జంతువులు, మొక్కలు యొక్క జనాభా వేగంగా అంతరించిపోతుందో వాటిని అంతరించిపోతున్నవిగా పేర్కొంటారని గుర్తు చేసింది. ఒకప్పుడు సర్వసాధారణంగా అంతటా కనిపించే పిచ్చుకలు నేడు అదృశ్యమైపోతున్నాయి. తరచుగా చూసే కాకులు, కోయిలలు, మైనాలు కూడా అరుదైపోయాయని రాణి తల్లి గుర్తు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో పక్షులు, జంతువులు, కీటకాలకు ఆవాసంగా నిలిచిన ఊరి చివరి ఉన్న పెద్ద మర్రి చెట్టు ఊరి వాళ్ళ అడ్డుకున్నప్పటికీ రోడ్డు వేయడం కోసం దాన్ని కొట్టివేయడం లాంటి సంఘటనలు తాతయ్య గుర్తు చేశారు. ఇంతకు ముందు రోజుల్లో ఊళ్ళో తిరిగే తేనె అమ్ముకునే ఆదివాసులు కూడా అరుదైపోయారని రాణి తండ్రి వాపోయారు. ఈ విధంగా వాళ్ళు కాలానుగుణంగా సమాజంలో వచ్చే మార్పుల గురించి వారికి తెలిసిన అనుభవాలను వాళ్ళు ఒకరితో ఒకరు పంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతులు, పాములు, తోండలు సంఖ్య గణనీయంగా తగ్గడం వంటి అంశాలపై వారు కూడా చర్చించారు. 30 నుంచి 40 సంవత్సరాల క్రితం కొంగలు, పిచ్చుకలు, చిలుకలు, రకరకాల పిట్టలు మన పరిసరాల్లో ఉండేవి. కొంగలు, పిచ్చుకలు, చిలుకలు, పిట్టలు, రకరకాల పిట్టలు అన్నీ కూడా మన పరిసరాలలో ఉండేవి. ప్రస్తుతం మన పరిసరాలలో అలా లేవు. ఎందుకు? కాబట్టి ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో జీవులలో కనిపించే వైవిధ్యం జీవ వైవిధ్యంను ప్రభావితం అయ్యిందని రాణి వాళ్ళ అమ్మ చెప్పింది. ఇప్పుడు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే జీవ వైవిధ్యం ప్రభావితం చెందింది. అసలు జీవ వైవిధ్యం అంటే ఏంది? మీరు ఏదైనా తోటను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి పొందాలని అనుకుంటారు? ఎరుపు రంగు పువ్వులు మాత్రమే ఉన్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది? మనము ఒకే రకమైనటువంటి కలర్ను చూస్తే ఏ విధమైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉంది, ఓన్లీ రెడ్ కలర్ను చూస్తే ఏ విధంగా ఉంటుంది? అన్ని రకాల రంగుల కలర్లను చూస్తే ఏ విధమైన అనుభూతిని పొందుతాం? అదే జీవ వైవిధ్యం గురించి వివరించడానికి చెప్తున్నారు. ఇది ఒక కృత్యం అండి.
సమీపంలోని అడవులలో ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు, పొలాలు తోటలు సందర్శించినప్పుడు ఇలాంటి అధ్యాయాన్ని నిర్వహించవచ్చు. పక్షుల గూళ్ళు, సాలిడి గూళ్ళు, పురుగులు, కీటకాలు, ఆకులు, నాచు మొక్కలు, శిలీంధ్రాలు మొదలైనవి ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఈ కృత్యంలో. ఓకే, పక్షుల గూళ్ళు మొదలైన ఆవాసాలను కదిలించరాదు. ఇది వరకు వాడిన రంగు సూచికల్ని వినియోగిస్తూ ఒక నమూనా చిత్రాన్ని చేయండి. అవకాశం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. రంగు, ఆకారం, పరిమాణం, ఇతర లక్షణాలలో వేటికవి ప్రత్యేకంగా ఉండి ప్రకృతిలో తమ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఏముంటాయి? ప్రకృతిలో తమకు తామే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. సూక్ష్మదర్శినిలో వైవిధ్య ప్రపంచం. మనకు కనబడే ప్రపంచంలో వైవిధ్యమైన జీవులు ఉంటాయి. మనకు కనబడే ప్రపంచంలో వైవిధ్యత ఉంటుంది. కనబడని ప్రపంచం కూడా ఇలాగే ఉంటుందా? సూక్ష్మజీవులు ప్రపంచం పాఠాంశంలో వివిధ రకాల సూక్ష్మజీవులైన శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మ ఆయుధపడాల గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సూక్ష్మజీవ ప్రపంచం కూడా ఇలాగే వైవిధ్యభరితంగా ఉంటుందా అంటే వైవిధ్యభరితంగా ఉంటుంది. సూక్ష్మజీవుల ప్రపంచం కూడా మనకు కనబడే మన చుట్టూ ఉన్న ప్రపంచంలాగే ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఇలా వైవిధ్యభరితంగా ఎందుకు ఉంటుందో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కొన్ని ఉదాహరణల సహాయంతో మనం ఒక ప్రాంతం వైవిధ్య జీవులతో ఎలా పరిపూర్ణం అవుతుంది చూద్దాం. ఇది ఒక కృత్యం అండి. మొక్కల్లో వైవిధ్యం. ఒకే ఎత్తుగల 2 మొక్కలను సేకరించి జాగ్రత్తగా పరిశీలించండి. రెండింటి మధ్య ఏమైనా 5 భేదాలు, 5 డిఫరెన్సెస్ను గుర్తించండి. ఇవన్నీ యాక్టివిటీస్. జంతువుల వైవిధ్యం. ఒకే జాతికి చెందిన ఏవైనా జంతువులను పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాతులకు సంబంధించి కోళ్ళు, మేకలు ఏదైనా కావచ్చు, కుక్కలు. వాటిని పరిశీలించి వాటిలోని సమానంగా ఉన్న లక్షణాలు మరియు వైవిధ్యంగా ఉన్న లక్షణాలు రెండింటిని గమనించాలి ఈ కృత్యంలో. ప్రపంచంలో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయని, అవి పైకి ఒకేలా కనిపించినప్పటికీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి మధ్యనున్న భేదాలు, వైవిధ్యాలు జీవ వైవిధ్యానికి దారితీశాయని తెలుస్తుంది. వైవిధ్యం ప్రకృతి అనుసరించే ఒక సహజ విధానం. వైవిధ్యమును ప్రకృతి అనుసరించే ఒక సహజమైన విధానం. ప్రకృతిలో ఎంతో సూక్ష్మ స్థాయిలో పరిశీలించినప్పటికీ వైవిధ్యం కనిపిస్తుంది. ఈ వైవిధ్యత అనేది ఏంటంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని పరిశీలించినప్పుడు మాత్రం మనకు అది అనిపిస్తుంది. జీవ వైవిధ్యం పుట్టుక. కేస్ స్టడీ. జీవ వైవిధ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం మన చుట్టూ చోటు చేసుకుంటున్న పరిస్థితులను పరిశీలించడం ఎంతో అవసరం. దీనికోసం రామగుండం అడవి కేస్ స్టడీ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలోని 60 నుంచి రామగుండంలోని అడవి కేస్ స్టడీ. మన రాష్ట్రంలోని 60-70 సంవత్సరాల క్రితం రామగుండంలో దట్టమైన అడవులు ఉండేవి. ఇవి అనేక అటవీ జంతువులకు నివాసంగా ఉండేవి. ఈ అడవులు మంచిర్యాల సరిహద్దు వరకు వ్యాపించి ఉండేవి. ఈ అడవుల్లో పులులు, చిరుత పులులు, జింకలు, కొండ్రిగాడు అంటే హైనా, నక్కలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, నాగుపాములు, కొండ చిలువలు, ముళ్ళ పందులు, గుడ్లగూబ, కుందేళ్ళు, ఉడుములు, తేళ్ళు, ఎడారి సాలిళ్ళు మొదలైన అనేక రకాల జంతుజాలం ఉండేది. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో 100 ఎకరాలలో అటవీ ప్రాంతం అంతరించిపోయింది. తర్వాత వెలిసిన అనేక కర్మాగారాలు, క్వారీలు, అడవుల నరికివేయడం మరింత ఎక్కువైంది. మానవ సంచారం ఎక్కువ అవ్వటం, భవనాలు, రోడ్లు నిర్మించడంతో అటవీ దాదాపు అంతరించిపోయింది. అడవులు కొట్టివేయడం వలన చాలా జీవులు అంతరించిపోవడం మొదలైంది. ఒకప్పుడు మంచిర్యాల వద్ద ఉన్న అటవిని పులుల లోయగా పిలిచేవారు. కానీ ఇప్పుడు మచ్చుకైన ఒక పులి కూడా కనబడదు. నక్కలు, జింకలు, జరామండల్, ఎడారి సాలీలను పోలి ఉంటుంది. ఈ రోజున కనబడవు. పలచబడిపోయిన అడవుల్లో అక్కడక్కడ కొన్ని కొండ చిలువలు, నాగుపాములు, జింకలు, కొన్ని తాబేళ్లు, ఎలుగుబంట్లు మాత్రమే అరుదుగా కనిపిస్తాయి. అవి కూడా అరుదుగా కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అడవి అంతరించిపోవడంతో మానవ కట్టడాలతో ఆవాసం లేకపోవడం వల్ల చాలా రకాల అడవి జంతువులు, ముఖ్యంగా కొండ చిలువలు, నాగుపాములు, జింకలు, తేళ్ళు తమ ఆవాసాన్ని కోల్పోయాయి. జీవ వైవిధ్యం
జీవ వైవిధ్యాన్ని మనం ఎలా ధ్వంసం చేస్తున్నామో ఈ కేస్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. జీవ వైవిధ్యానికి సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. పై కేస్ స్టడీ ఏంటంటే జీవ వైవిధ్యం ఎందుకు సంరక్షించాలనే విషయాన్ని మనకు తెలుస్తుంది ఈ కేస్ స్టడీ ద్వారా. ఇంతకు పూర్వం కనిపించిన జంతువులలో ఈ రోజుల్లో కనిపించడం లేదని తెలుస్తుంది కదా. ఉదాహరణకు రామగుండం అటవీ ప్రాంతం నుండి పులి అదృశ్యమైందంటే అది ఆ నిర్ణీత ప్రదేశంలో మాత్రమే అంతరించిపోయిందని అర్థం. కానీ దేశంలోని పలు ప్రాంతాలలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో పులులు ఉంటాయి. ఇక్కడ ఈ రామగుండం ప్రాంతం మాత్రమే నిర్ణీత ప్రాంతం మాత్రమే అంతరించిపోయినట్టు, కానీ మొత్తం దేశం మొత్తం అంతరించిపోయినట్టు కాదు. ఈ భూమి మీద నుండి పులి జాతికి పూర్తిగా కనిపించకుండా అదృశ్యమైతే దాన్ని అంతరించిపోవడం. పూర్తిగా అసలు భూమి మీద మొత్తం పులులు లేకుండా అంతరించిపోతే దాన్ని అంతరించిపోవడం లేదా ఎక్స్టినాక్ట్ అని అంటారు. అంతరించిపోవడం అంటారు. నిర్ణీత స్థలంలో అంతరించిపోయిందని అంటారు. ఒక్క ప్లేస్లో అంతరించిపోతేనేమో నిర్ణీత స్థలంలో అంతరించిపోయిందని, లేదు మొత్తం భూమి మీద మొత్తం అంతరించిపోతే ఏమంటారు దాన్ని ఎక్స్టినాక్ట్ లేదా అంతరించిపోవడం అని అంటారు. ఓకే, పై కేస్ స్టడీ లాంటి కథలు ప్రపంచంలోని ప్రతి చోట ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నాయి అనేటువంటి క్వశ్చన్స్. ఆపదలో ఉన్న జాతులు, ఎండేంజర్డ్ స్పీసెస్. ఆపదలో ఉన్న జాతులు ఎండేంజర్డ్ స్పీసెస్. ఒక జంతు ప్రదర్శనశాల వద్ద, జూ పార్క్ వద్ద ఒక ప్రకటన పలక మీద ఇలా రాస్తుందండి: ఒక విచిత్రమైన జీవి మన ప్రకృతిని, పర్యావరణాన్ని, ఒక జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ క్రూరమైన ప్రాణిని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బోర్డుని తిప్పండి. పలక మీద ఏముంటుంది? ఒక అద్దం ఉంటుంది. అంటే అద్దంలో మనమే కనిపిస్తాం. అంటే ఆ జీవ వైవిధ్యాన్ని మరియు ప్రకృతిని, అటవీని నాశనం చేస్తుంది ఎవరు? మానవుడు. ఓకే, భూమిపై తగ్గిపోతున్న జంతువుల సంఖ్య భవిష్యత్తులో అంతరించిపోతున్న జంతువులకు ప్రమాద సూచికగా హెచ్చరిక చేస్తుంది. ఇలాంటి జంతువులను ఆపదలో ఉన్న జంతువులు లేదా వర్గాలు అని అంటారు. భూమి తగ్గిపోతున్న జంతువుల సంఖ్య లేదా భవిష్యత్తులో తగ్గిపోతున్న జంతువుల సంఖ్య లేదా భవిష్యత్తులో తగ్గిపోయే జంతువులను ప్రమాద సూచికగా సూచించడాన్ని మనం ఏమంటాం? ఆపదలో ఉన్న జంతువులు అని అంటాం. ఆపదలో ఉన్న జంతువుల సమాచారం. ప్రపంచ ప్రాణుల సమైక్య, వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్, WWF, ఇది గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్, ప్రపంచ వన్యప్రాణుల సమైక్య, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సభ్యం, IUWC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, IUWC, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం, ఇది ఒక ఇంపార్టెంట్, IUWC. ఈ రెండు అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. దీనినే రెడ్ డేటా బుక్ అంటారు. ఏమంటారు? రెడ్ డేటా బుక్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. రెడ్ డేటా బుక్ అంటారు. రెడ్ డేటా బుక్ అంతరించిపోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే సూచికగా ఉపయోగపడుతుంది. ఈ జీవులు సంరక్షించుకున్నట్లయితే ఈ సమీప భవిష్యత్తులోనే అవి అంతరించిపోతాయి. నెక్స్ట్ ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ సింహం, రెడ్ ఫాక్స్, ఒంటి కొమ్ము రైనో మరియు రాబందు, మచ్చల జింక, లారిస్, నలుపు సాలిడ్ కోతి, అడవి పిల్లి, సైకస్, సర్పగంధి, నెఫెంతిస్, గంధపు చెట్టు. ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్న భారతదేశంలోని మొక్కలు, జంతువుల జాబితాను సూచిస్తాయి. నెక్స్ట్, అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు, జంతువులు. అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు, జంతువులు. మొక్కలు చూసినట్టయితే ఆర్కిడ్స్, గంధం చెట్టు, సైకస్, సర్పగంధి. ఇవన్నీ ఏంటి? అంతరించిపోతున్న మొక్కలండి. ఆర్కిడ్స్ ఒకటి, గంధం ఒకటి, గంధపు చెట్టు ఒకటి, సైకస్ ఒకటి, సర్పగంధి ఒకటి. ఓకే, నెక్స్ట్ జంతువులు. చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమేక పిట్ట, ఫెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ,
లయన్ టేక్ మకాక్, నీలగిరి లాంగ్రూ లారిస్ ఇవన్నీ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జంతువు. ఓకే, ఎండమిక్ జాతులు అంటే ఏంటి? ఎండమిక్ స్పీసెస్ అంటే ఏమిటి చూడండి. జంతువులు ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఈ జంతువులు ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ప్రపంచం ఉంది, ఎంత ప్రపంచం అండి? ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. కొన్ని మొక్కలు, జంతువులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉండడం కూడా మీకు తెలుసు. కానీ కొన్ని జాతుల మొక్కలు, జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు లేదా ఎండమిక్ స్పీసెస్ అని అంటారు. ఎంత ప్రపంచం అనుకుంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటాం? ఎండమిక్ జాతులు లేదా ఎండమిక్ స్పీసెస్ అని అంటాం. ఆస్ట్రేలియా కంగారు, న్యూజిలాండ్ కివి మొదలైనవి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలు. ఇక్కడ సుమారు 4000 జాతులకు చెందిన విభిన్న రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. వీటిలో 1500 రకాలు మొక్కలు కేవలం ఈ ప్రాంతానికే మాత్రమే పరిమితమైనవి ఎండమిక్ జాతులు ఉన్నాయి. 1500 ఓన్లీ వెస్టర్న్ ఘాట్కు సంబంధించినవి ఉన్నాయి. ఇంతవరకు జాతులు అనే పదాన్ని అంతరించిపోయిన ఆపదలో ఉన్న జీవులకు ఉపయోగిస్తూ వచ్చాం. కానీ జాతి భావం, స్పీసెస్ కాన్సెప్ట్ అన్ని జీవులకు వర్తించదు. జాతి భావం లైంగిక ప్రకృతి ద్వారా సంతానోత్పత్తి జరిపే అధిక సంఖ్యాక జీవులకు వర్తిస్తుంది. ఉదాహరణకు అనేక జంతువులు, పుష్పించే మొక్కలు మరియు కొన్ని రకాల సూక్ష్మజీవులు. ఈ జాతి కాన్సెప్ట్ అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానోత్పత్తిని జరిపే అధిక సంఖ్యలో ఉండే జీవులకు మాత్రమే వర్తిస్తుంది. జాతి కాన్సెప్ట్. ఓకే, స్పీసెస్ కాన్సెప్ట్ అనేటువంటి. కానీ అన్ని జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరగదు. ఎన్నో జీవుల్లో అలైంగిక విధానం మనం తెలుసుకున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక సంయోగ బీజాలు ఇక్కడ ఏమైతాయి? ఏర్పడవు. అలైంగిక విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఉదాహరణకు బ్యాక్టీరియా, ఈస్ట్ కణాలు, హైడ్రా మొదలైనవి. కావున జాతి భావం అన్ని జీవులకు వర్తించదు. జాతి భావం అనేటువంటిది అన్ని జీవులకు వర్తించదని చెప్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జీవ వైవిధ్యం, పుట్టుక, ప్రకృతి సమతుల్యత. ప్రకృతిలో అనేక ఆవాసాలు ఉంటాయని, ఇవి వైవిధ్యంగా ఉంటాయని మనం తెలుసుకున్నాం. అలాగే వైవిధ్యమైన ప్రకృతిలో జీవులు వివిధ రూపాలను కలిగి ఉంటాయి. ప్రకృతిలో ఈ వైవిధ్యమైన రూపాలన్నీ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ప్రకృతి అనేక మార్గాలను అనుసరిస్తుంది. సహజమైన విపత్తులైన వరదలు, భూకంపాలు, దావానలం అంటే ఏంది? మంటలు, మానవ జోక్యం వలన ఆ ప్రాంతంలోని జీవులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అయినప్పటికీ కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో మరల జీవజాలం చూడవచ్చు. మొక్కలు, జంతువులు, కీటకాలు, సూక్ష్మజీవులు మొదలైన జీవులు హఠాత్తుగా ఆక్రమించుకోవడం ద్వారా ఒక ప్రాంతం తిరిగి ఆవాసంగా మారుతుంది. ఇవి ఒకదానితో ఒకటి పరస్పరం చర్యలు జరపడం వల్ల కొత్త ఆవాసాలు ఏర్పడతాయి. ఆవాసాల్లో జీవుల సంఖ్య సమతుల్యం అయ్యే వరకు జీవుల సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఒక జీవికి జీవికి మధ్య, ఈ రెండు జీవులకు మధ్య సమతుల్యం ఏర్పడేంత వరకు జీవుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. విదేశీ ఆక్రమణ జాతులు, ఇన్వేసివ్ అలైన్ స్పీసెస్. విదేశీ ఆక్రమణ జాతులు. విదేశీ జాతులు మన ప్రాంతానికి చెందని, అంటే మన దేశానికి కానీ మనం ఉండే ప్రాంతానికి చెందకుండా బయటి ప్రాంతానికి సంబంధించినటువంటి జీవులను మనం ఏమంటాం? విదేశీ జాతులు అని అంటాం. మన ప్రాంతానికి చెందని జాతులు ఆక్రమించిన లేదా ప్రవేశపెట్టిన స్థలాల్లో అవి విస్తారంగా వ్యాపించి అక్కడే ఉండే సహజ ఆవాసాలను ఆక్రమిస్తూ జీవ వైవిధ్యానికి ఏం చేస్తాయి? భంగం కలిగిస్తాయి. కొత్త వాతావరణంలోకి ఏవైనా కొన్ని జాతులు రవాణా అయితే అవి కూడా ఆ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అక్కడ ఏమి ఉంటుంది? ఆహార భద్రత, మొక్కలు, జంతువులు, మానవ ఆరోగ్యం మొదలైన మానవ ఆరోగ్యం పైన వాటిపైన వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు అడవుల్లోని స్పానిష్ ఫ్లాగ్ మొక్క, చెరువుల్లో, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క మొక్కలు ఈ విధంగా ఆక్రమణకు తగిన ఉదాహరణలు. స్పానిష్ ఫ్లాగ్
మరియు గుర్రపు డెక్క, ఇవన్నీ ఈ 2 మొక్కలు ఏంటి, విదేశీ ఆక్రమణ జాతులు. ఇవేమైనా ఇప్పుడు భారతదేశంలోనికి ప్రవేశించి భారతదేశంలో ఉన్నటువంటి అనేక చెరువులు, కుంటలను ఆక్రమించడం జరిగింది. ఈ గుర్రపు డెక్క మనం చూస్తుంటాం సహజంగా పట్టణ ప్రాంతాల లోపల అంతా కాలుష్యం చేసేసి మొత్తం ఆవరణాన్ని మొత్తం ఆక్రమించి ఉంటుంది. ఈ విధమైన ఆక్రమణకు తగిన ఉదాహరణకు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మన ప్రాంతానికి చెందని జాతి పావురాలు ఆక్రమణల స్థానికంగా ఉండే కాకుల సంఖ్య ఏమైంది, తగ్గిపోయింది. ఇలాంటి పట్టణాల్లో సహజ పారిశుద్ధ కార్మికులు, కాకులను ఏమంటారు, సహజ పారిశుద్ధ్య కార్మికులు కొత్త స్పష్టంగా కనిపిస్తుంది. వీటి వల్ల లాభం ఏం లేదు. బట్ కాకులు ఉండడం వల్ల ఏమవుతాయి, కాకులు ఏం చేస్తే వాతావరణంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా చేస్తాయి. ఓకే, మొక్కలు జంతువులలో మాత్రమే కాకుండా ఆహార పంటల్లో కూడా గొప్ప వైవిధ్యం కనబడుతుంది. మన దేశంలో సుమారుగా 1200 విభిన్న రకాల జాతులకు చెందిన వరి పండిస్తున్నారు. కేవలం ఒక్క వరిని మాత్రమే ఉదాహరణగా తీసుకొని పరిశీలిస్తే కొన్ని వేల రకాల జాతులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వివిధ వరి వంగడాల పేర్లను మనం నెక్స్ట్ పాఠంలో చూస్తాం. జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యత మరియు సంరక్షణ. పై కీటకాలు చూడండి, సీతకోకచిలుక, తేనెటీగ. పై 2 కీటకాలు మనం గమనించండి. అవి పుష్పాల నుండి మకరందాన్ని పీలుస్తున్నాయి. వీటి ద్వారా పుష్పాలు ఇలా లాభపడతాయి. అంటే పుష్పాలు ఎక్కువ తేనెటీగలు, సీతకోకచిలుకలు వంటి కీటకాల ద్వారా పరాగ సంపర్కం, అంటే ఒక మొక్క యొక్క పరాగ రేణువులు మరొక మొక్క యొక్క కీలాగ్రం అంటే ఇది కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అని అంటాం. పరాగ సంపర్కం జరుపుకుంటాయి క్రిమి సంహారకాలు అంటే పురుగుమందు, కీటకనాశకాలు అంటే ఇవి కూడా పురుగుమందులే, మొదలైన వాటిని విచక్షణ రహితంగా పిచికారీ చేయడం వలన హానికర కీటకాలతో పాటు ఇవి కూడా ఉపయోగకరమైనటువంటి కీటకాలు, సీతకోకచిలుక, తేనెటీగలు కూడా ఏమవుతున్నాయి, చనిపోతున్నాయి. అందువల్ల ఉపయోగపడే కీటకాల సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది, తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుంది, పంట దిగుబడి కూడా తగ్గుతుంది. సంరక్షించే దిశగా కృషి. మొక్కలు జంతువులను సంరక్షించడం అంటే ఈ భూమిపై నుండి అదృశ్యం అవ్వకుండా కొన్ని పద్ధతులు, సోపానాలను అనుసరించడం, కాపాడుకోవడమే. అడవులు, వన్యజీవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏం పెట్టింది, జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలను నెలకొల్పి వీటి ద్వారా ఏం చేస్తుంది, జీవవైవిధ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తుంది. జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు. ఒక కేస్ స్టడీ చూద్దాం. టైగర్ ప్రాజెక్ట్. పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జంతువులలో ఎక్కువ ఆపదలో ఉన్న జంతువుగా మారింది. అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ప్రపంచపు పులుల జనాభాలో దాదాపు 60%, ఎంత 60% పులులు ఎక్కడున్నాయి, ఇండియాలో, భారతదేశంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడుతూ ఉండడం వలన వాటి జనాభా సగటు 35%, ఎంత 35% తగ్గింది. పులులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వం 1972లో టైగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది, 1972లో ప్రారంభించింది. వాటి జనాభా సగటున 30% తగ్గింది. అందుకోసం ఏం చేసింది, పులులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వం 1972లో టైగర్ ప్రాజెక్టు ప్రారంభించింది. పులులను సంరక్షించుకోవడం ద్వారా ఆవరణ వ్యవస్థను కాపాడుకోవచ్చు. ప్రస్తుతానికి భారతదేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 88,985 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్థిరంగా విస్తరించి ఉన్నాయి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక 2009 ప్రకారం ప్రస్తుతం దేశంలో సుమారు 2,603 నుంచి 3,342 వరకు పులులు ఉన్నట్లు తెలుస్తుంది. కఠిన చట్టాలు, వేట, ఇతర
వేట ఇతర కార్యకలాపాలను నిషేధించడం, కఠిన చట్టాలు, వేట ఇతర కార్యకలాపాలను నిషేధించడం, శాస్త్రీయ సంరక్షణ పద్ధతుల ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏమైంది, విజయవంతం అయింది. ఇది టైగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఒకటి అప్డేట్ విషయం చూసుకుందాం మనం నెట్లో. టైగర్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మూమెంట్ ఇనిషియేటెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొటెక్ట్ ద ఎండేంజర్డ్ టైగర్. టైగర్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ అంటే టైగర్ ప్రాజెక్టు 1972లో ప్రారంభమైంది. దీని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది భారత ప్రభుత్వం. యాజ్ డిసెంబర్ 2024 there are the 57 protected areas has been designated in the tiger reserves. ఎన్ని ఉన్నాయి ప్రజెంట్గా? 57 ఉన్నాయి. అది పాత డాటా అండి. ఇది ఇక్కడ ఉన్నది, అది ఎప్పటిది 2019 డాటా. అక్కడ 50 ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి ప్రజెంట్గా ఎన్ని ఉన్నాయి? 57 ఉన్నాయి. అండర్ ద ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ 2020-23 there were 3682 వైల్డ్ టైగర్స్ ఇన్ ఇండియా. ప్రజెంట్ డాటా ప్రకారం 3682 పులులు ఉన్నాయని చెప్తున్నారు. విచ్ ఈజ్ ద ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద వరల్డ్ వైల్డ్ టైగర్ పాపులేషన్. ఇది ఎంత? 75% ప్రపంచ పులుల జనాభాకు సమానం. 3682 ఉన్నాయి. మొత్తం జనాభా శాతం ఇది ఎంత? 75%. ఓకే, ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, టైగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం పులులను సంరక్షించడమే కాకుండా వాటితో పాటు ఇతర మొక్కలు, జంతువులను కూడా సంరక్షించడం. పులిని కాపాడడానికి దాని ఆహార జాలాన్ని కాపాడాలి. ఆహారం కొరకు పులి జింకలను, ఇతర శాకాహార జంతువులపై ఆధారపడుతుంది. ఒకవేళ పులి అంతరించిపోతే జింకలు, ఇతర శాకాహార జంతువుల జనాభా పెరిగి ఆ ప్రాంతంలోని మొక్కలపై ప్రభావం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు పులి లేదనుకో ఏమవుతుంది? శాకాహార జంతువు జింకలు కానీ, తర్వాత ఇంకా ఇతర కుందేళ్ళు, ఇంకా ఇతర శాకాహార జీవులు ఏం చేస్తాయి? పెరిగిన మొక్కలపై దాడి చేసి మొక్కలను మొత్తం ఏం చేస్తాయి? అంతరించిపోయేటట్టు చేస్తాయి. అదే పులి ఉన్నదనుకో వీటి జనాభాను పులి ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. వీటి జనాభాను పులి, జింకలను, కుందేలను వీటన్నిటి తినడం వల్ల ఇది జనాభా సమతుల్యమవుతుంది. తద్వారా వృక్షజాలంపై ప్రభావం తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రకృతిలో ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడుతూ ప్రకృతి మొత్తం సమతుల్యంగా ఉండడం ప్రకృతి యొక్క రహస్యం. ప్రకృతిలో అన్ని జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడమే కాక వాటిలో అవి ఏదో విధంగా ప్రతిచర్యలు జరుపుతుంటాయి. అందుకే వీటిని రక్షించడం, వైవిధ్యాన్ని కాపాడడం అవసరం. అప్పుడు మాత్రమే అడవుల్లో చాలా ప్రాంతాలు మానవ చర్యల వలన అంతరాయం కలగకుండా సంరక్షించబడతాయి. ఓకే, చాలామంది ప్రజలు పూర్తిగా అడవిపై ఆధారపడి జీవిస్తున్నారు. అడవిని కాపాడుకోవడం వీరి జీవితంలో ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. ఒకవేళ వీరికి అడవిలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశం లేకుండా చేసి వారిని అక్కడి నుండి తరిమివేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ ఉన్నారు కదా, గిరిజనులు. జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాలు. జాతీయ పార్కులు అనగా ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను, ఉదాహరణకు సింహాలు, పులులు, ఖడ్గమృగాలు మొదలైన వాటిని సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు. ఒక విశాల ప్రదేశంలోనో పులులు లేదా సింహాలు, ఖడ్గమృగాలను సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలను ఏమంటాం? జాతీయ పార్కులు అని అంటాం. ఓకే, మానవ కార్యక్రమాలను ఏ రూపంలో కూడా అనుమతించరు. జాతీయ పార్కుల్లో, నేషనల్ పార్కుల్లో మానవ కార్యకలాపాలకు నో ఎంట్రీ ఉంటుంది. ఉదాహరణకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ ఫస్ట్ది. సంరక్షణ కేంద్రం అనగా జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం. సంరక్షణ కేంద్రం అంటే ఏంది? జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఆయా జీవజాతుల ఆవాసంపై ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తారు. శాంక్చరీస్ ఉంటాయి కదా, ఉద్యానవనాలు, జాతీయ ఉద్యానవన కేంద్రం అని ఉంటుంది. వాటిని జాతీయ సంరక్షణ కేంద్రాల లోపల
జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం అండి. ఈ జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా కొద్ది పరిమితంగా మానవ కార్యకలాపాలకు, అంటే మానవులు వెళ్ళి అక్కడున్న అటవీ ఉత్పత్తులను తెచ్చుకోవడం, జంతువులకు హాని కలగకుండా మానవ కార్యకలాపాలను ఇందులో ఉద్యానవన సంరక్షణ కేంద్రాల్లో, శాంక్చురీలలో అనుమతిస్తారు. ఇలా ఉదాహరణకు పాకాల వన్యప్రాణ సంరక్షణ కేంద్రం వరంగల్. మన దేశంలో గల జాతీయ పార్కులు, పక్షుల సంరక్షణ కేంద్రాలు సమాచారం సేకరించండి. నెక్స్ట్, పాండా వంటి కొన్ని అంతరించిపోతున్న జంతువులను అడవుల నుంచి తెచ్చి జూ పార్కులలో ఏం చేస్తారు, పెంచి తిరిగి అడవుల్లోకి వదిలిపెడతారు. ఇక్కడ కొంతమంది సంరక్షకులు పాండా మాదిరిగా ముసుగులు ధరించి ఆహారం తినిపించి తర్వాత అడవిలోకి వదిలివేస్తున్న దృశ్యం మనం చూడవచ్చు. అవి పాండా సహజంగా తల్లి దగ్గర పాలు తాగుతూ పాండాల మధ్య పెరిగిన అనుభూతిని పొందుతుంది. ఎదిగిన తర్వాత ఇవి మానవ సంరక్షణ లేకుండా కూడా అడవిలో జీవించగలుగుతాయి. ఇలా మానవులుగా పాండాలలాగా వేషధారణ వేసుకొని వాటి తల్లిలాగా వాటి మధ్యన పెరిగినట్టు అనుభవాన్ని కలుగజేస్తారు. తర్వాత అడవిలో విడిచిపెడతారు. కొలనులు, సరస్సులు ఎండిపోవడం వలన అనేక జీవులు అంతరించిపోతున్నాయి. వీటిని ఎలా సంరక్షించుకోవాలో మార్గాలు ఆలోచించండి. మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలను అందించడమే జీవ వైవిధ్య సంరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి. అప్పుడే మనం జీవ వైవిధ్య సంరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, పక్షులు ఉదయం మరియు సాయంత్రం పక్షుల వలస ఒక ప్రాంతంలోని జీవ వైవిధ్యంపై ప్రభావం. ఓకే, ఉదయం సాయంత్రం వేళలో ఆకాశాన్ని గమనించండి. పక్షుల గుంపుల్లో ఎగురుతూ వెళ్ళడం గమనించారా? సాధ్యమైతే బైనాక్యులర్ను ఉపయోగించి మరింత నిశితంగా పరిశీలించండి. 6 నెలల వ్యవధి కాలంలో ప్రతిరోజు గమనించిన పక్షుల రకాల జాబితాను రాయండి. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా చేయవచ్చు. కొన్ని పక్షులు గుంపులుగా ఏర్పడి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఏడి కోసం ఆహారం మరియు నివాసం మరియు ప్రత్యుత్పత్తి కొరకు పయనమవుతాయి. దీనినే వలస లేదా మైగ్రేషన్ అని అంటారు. అలాంటి పక్షులను వలస పక్షులు అని అంటారు. ఏమంటారు? వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ అండ్ కొల్లేరు కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. ఇలా వలస వచ్చిన పక్షులు సమీపంలో గల గ్రామాలలో కూడా గూళ్ళను కడుతుంటాయి. పూర్వకాలంలో ప్రజలు వలస పక్షుల రాకను శుభ సూచకం అని నమ్మేవారు. అవి నివాసం ఉండే చెట్లు, తావులను అంటే ప్రదేశాలను రక్షించేవారు. కానీ ఈ రోజుల్లో అధికంగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. పక్షుల గూళ్ళు కట్టుకోవడానికి అనువైన స్థలాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల వలస పక్షులు తమ విడిదిని ఏం చేస్తున్నాయి? మార్చుకుంటున్నాయి, వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతున్నాయి. మానవ క్రియలు జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయో ఆలోచించండి. శీతాకాలపు చలి తీవ్రత, ఆహారపు కొరత తప్పించుకోవడానికి సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుండి ఇండియాలో చేరడానికి కొన్ని వేల కిలోమీటర్లు పయనిస్తాయని మీకు తెలుసా? అంటే సైబీరియా కొంగలు ఏం చేస్తాయి? శీతాకాలంలో ఆ ప్రాంతంలో ఉన్న చలిని తప్పించుకొని భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొల్లేరు పులికాటు సరస్సుకు వస్తాయి. అడవుల సంరక్షణలో ఒక ముందడు రీసైక్ల్డ్ పేపర్ తయారీ. ఒక సంక్షిప్త సందేశం SMS పంపండి. దయచేసి పరీక్షలు ఆపండి, చెట్టును కాపాడండి. ఒక చిలిపి ప్రశ్న కదా, అయినప్పటికీ కాగితాల వినియోగం తగ్గించడం మరియు కాగితం రీసైక్లింగ్ చేసే ప్రాముఖ్యతను గురించి రేకెత్తించే ప్రశ్న ఇది. మనం రాసుకోవడానికే కాకుండా ఇంకా ఎన్నో పనులకు కాగితం ఉపయోగిస్తున్నాం. కానీ తరచూ రాయడం కన్నా వృధా చేయడం ఎక్కువ ఉంటుంది. అసంపూర్తిగా రాసిన కాగితాలు, చిత్తు కాగితాలు, వార్తాపత్రికలు సాధారణంగా పారేస్తున్నాం. 1 టన్ను పేపరు తయారు చేయడానికి సుమారుగా 15 నుంచి 25 వృక్షాలు నరికివేయాల్సి ఉంటుంది. 1 టన్ను అంటే ఎంత? 10 క్వింటాలు. 10 క్వింటాల పేపర్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? మనం 10 నుంచి 25 మొక్కలు నరికివేయాల్సి ఉంటుంది. కాగితాన్ని వృధా చేయడం, ఇంకా అధికంగా కాగితాలు వినియోగించడం అంటే అధిక సంఖ్యలో చెట్లను నరికివేయడమే అవుతుంది. అధికంగా పేపర్లు వినియోగించడం అంటే అధిక హానికర రసాయనాలు పేపర్ తయారీలో వినియోగిస్తూ ప్రకృతికి హాని చేయడమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాగితాన్ని 5 నుంచి 7 సార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించుకోవచ్చు. 5 నుంచి 7 టైమ్స్ వరకు, 5 to 7 టైమ్స్ వరకు మనం రీసైకిల్ చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ పని, దీని మీద మనం ప్రాజెక్ట్ పని కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. ఓకే, కంప్రెస్డ్ కార్డ్బోర్డ్. ఓకే, ఇది ఎలా తయారవుతుందంటే ఇది అనుకూలమైన తలుపులు, కుర్చీలు, ఫర్నిచర్స్ మొదలైనవి తయారు చేయడానికి కర్రను ఉపయోగిస్తాం. పూర్వకాలం నుండి పెద్ద పెద్ద చేవదీరిన కర్ర దులాలను, చెక్కలను ఉపయోగించి సామాగ్రి తయారు చేసేవారు. ఇందుకోసం చెట్ల నరకవలసి వస్తుంది. ఇది అడవుల నరికివేతకు దారితీస్తుంది. అందువల్ల ఈ రోజుల్లో కంప్రెస్డ్ కార్డ్బోర్డును విరివిరిగా వినియోగిస్తున్నారు. అది ఎలా తయారవుతుందో చూద్దాం. చెక్క పట్టు కర్ర ముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది. ఈ గుజ్జులకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజ్ను తయారు చేస్తారు. గుజ్జును 2 కొనలలో పేల్చి వాటి మధ్యలో కర్రపట్టును చేర్చుతారు. దీన్ని గట్టిగా అదిమి కంప్రెస్ పెట్టి ఆరబెడతారు. ఇలా తయారైన కార్డ్బోర్డ్ కర్రలాగా గట్టిగా బలంగా ఉంటుంది. కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ తయారీకి మిగిలిపోయిన చెక్క పట్టు సరిపోతుంది. కాబట్టి చెట్ల నరకవలసినటువంటి అవసరం ఉండదు. ఇది అడవుల నరికివేతను తగ్గిస్తుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగపడనిది ఏదైనప్పటికీ ప్రతి జంతువుకు భూమిపైనే జీవించే హక్కు ఉందని గ్రహించడమే జీవ వైవిధ్యం యొక్క సారాంశం. ఒక జంతువుకి ఎంత హక్కు ఉందో ఒక మొక్కకు కూడా అంతే ఆ హక్కు ఉంది అనేది జీవ వైవిధ్య సారాంశం. ప్రతి జీవి ఆవరణ వ్యవస్థలో భాగమే. ఏ జీవి నశించినా అది ఎండమిక్ కావచ్చు లేదా ఇతర ఆవాసాల్లో ఉండవచ్చు. ఆవరణ వ్యవస్థలోని ఆహారపు గొలుసులు, ఆహార జాలకంపై దాని ప్రభావం ఉంటుంది. దీని మూలంగా ప్రపంచ జీవ వైవిధ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి భూమిపైన జీవ వైవిధ్యాన్ని రక్షించాలంటే ముందుగా మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి. తర్వాత ఇతరులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఈ రోజుల్లో కొన్ని జాతులు అంతరించిపోతే రేపు అంతరించిపోయే జాబితాలో మనమే ఉంటాం. అంటే ఈరోజు మనం ఏమనుకుంటున్నాం, మనం అడవులను నరికేస్తున్నాం, జంతువులను సంఖ్య తగ్గిపోవడానికి కారణం. ఇలా మనం చేసుకుంటూ పోయే చర్యలు ఏమైతే రేపు మానవుడు మరణించే స్థాయికి చేరుతుంది అని చెప్పడమే జీవ వైవిధ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటే మనిషే కాపాడుకున్నట్టని అర్థం. జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడం అంటే అటవీ వనరులు అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త వహించడం. ఇలా చేయడం వలన సుస్థిర అభివృద్ధితో పాటు అడవులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందు తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించగలుగుతాయి. ప్రకృతి మానవ వనరులకే కానీ మానవ అత్యాశలకు కాదు, మానవ అవసరాలకే కానీ అత్యాశలకు కాదు. మానవులుగా మనం ఎప్పుడు ప్రకృతిని మన అవసరాలకు ఎలా వినియోగించాలి అనే కోణంలో ఆలోచించాం, కానీ ప్రకృతిని ఎలా సంరక్షించాలనే కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. మానవుడు ప్రకృతిలో ఒక భాగమే, యావత్ ప్రకృతి కాదు. ప్రకృతిని సంరక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. ఈ భూగోళం అన్ని జీవులకు సంబంధించింది కాబట్టి అన్ని మొక్కలు, జంతువులు ఈ భూమిపై జీవించే హక్కు సమానంగా అన్నిటికీ ఉంది. చీమ కాంచి మానవుని వరకు ఈ భూమిపై జీవించడానికి సమానమైన హక్కు ఉంది. కాబట్టి మానవుడు ఈ విషయాన్ని గుర్తించి జీవ వైవిధ్య సంరక్షణకు కట్టుబడి ఉండాలి. జీవ సంబంధమైన వైవిధ్యం లేకపోతే మనం కూడా అదృశ్యమయ్యే వాళ్ళమేమో. ఆహార జాలకాలకు భంగం వాటిల్లితే జీవులు ఆపదలో ఉన్న జాతులుగా మారే క్రమంగా అంతరించిపోతాయి. అత్యధిక జనాభా కలిగిన మనలాంటి దేశాలలోని ప్రజల యొక్క జీవిత అవసరాలను తీర్చడంలో జీవ వైవిధ్యం యొక్క ప్రధాన పాత్రను పోషిస్తుంది. మానవ కార్యకలాపాలు ప్రకృతిని ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో తెలిపే న్యాయ పోరాటం అనే గ్రీక్ పురాణ కథ అనుబంధం ద్వారా మన అనుభవాలను తెలుసుకోవచ్చు. జీవ వైవిధ్యం పాఠం ఆధారంగా మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే, మొక్కలు, జంతువులలో కనబడే వైవిధ్యాలను జీవ వైవిధ్యం అంటారు. అంటే ఒక ప్రాంతంలో ఉన్న వివిధ రకాల మొక్కలు, వృక్ష జంతు సముదాయాన్ని మనం ఏమంటాం, జీవ వైవిధ్యం అని అంటాము. ఒక ప్రత్యేక ప్రదేశం లేదా దేశంలోని మొక్కలు, జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. ఇదంతా ప్రపంచం అయితే అందులో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే జీవ జాతులను ఏమంటాం, ఎండమిక్ జాతులు. అంటే ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతాయి, మళ్ళీ ఇంకెక్కడా ఉండవు. అలాంటి జాతులను మనం ఏమంటాం, ఎండమిక్ జాతులు అంటాం. కొన్ని మొక్కలు, జంతు జాతులు భూమిపై ఉండి పూర్తిగా అదృశ్యం అవ్వటాన్ని, అంటే పూర్తిగా లేకుండా పోవటాన్ని అంతరించిపోవడం అని అంటాం. ఆపదలో ఉండి
అంతరించిపోయే ప్రమాదం గల మొక్కలు జంతు జాతులను ఆపదలో గల జంతువులు అని అంటారు. IUWC ప్రచురించే పుస్తకంలో అంతరించిన ఆపదలోనున్న వృక్ష జంతు జాతుల సమాచారం ఉంటుంది. ఈ పుస్తకాన్ని మనం ఏమంటాం? రెడ్ డేటా బుక్ అని అంటాం. రెడ్ డేటా బుక్ అని. పర్యావరణంతో పాటు అడవి జీవులను సంరక్షించే ప్రదేశాలను ఏమంటాం? జాతీయ పార్కులు లేదా నేషనల్ పార్క్స్ అని అంటాం. పర్యావరణంతో పాటు అడవి జీవులను, అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించే స్థలాలను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా శాంక్చురీస్ అని అంటాం. జంతుజాలాన్ని సంరక్షించే స్థలాలు. ఆహారం, సంతానోత్పత్తి కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పక్షులు పయనం అవడాన్ని మనం ఏమంటాం? వలస లేదా మైగ్రేషన్ అంటాం. ఈ పక్షులను వలస పక్షులు లేదా మైగ్రేషన్ బర్డ్స్ అని అంటారు. కాగితాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అధిక కాగితాల వినియోగం అధిక వన్య విధ్వంసానికి, వన్యం అంటే అడవుల విధ్వంసానికి దారి తీస్తుంది. ఓకే, ఇది మనం జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి పాఠం. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది, దీన్ని చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జాతీయ పార్కులు మరియు జంతు సంరక్షణ కేంద్రాలు. ఓకే, ఫస్ట్ తెలంగాణ చూద్దాం. కవాల జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్ కవాల. ఇక్కడ ఏం జంతువులు ఉన్నాయి? చిరుతపులి, పులి, నెమలి, పాంథర్, బార్కింగ్ డీర్. ఓకే, ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం, ఇది కూడా ఆదిలాబాదులో ఉంటుంది. ఓకే, పులి, పాంథర్, బ్లాక్ బక్, స్టాక్, హెరైన్స్ అనేటువంటి జంతు జాతులు ఉంటాయి. ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రం. ఏటూరు నాగారం ఇక్కడ ఉంటుంది? జయశంకర్ భూపాలపల్లిలో ఉంటుంది. పులి, బార్కింగ్ డియర్, వైల్డ్ బోర్, నక్క, అడవి పిల్లి మొదలైనటువంటి జంతు జాతులు ఉంటాయి. ఇక్కడ ఏటూరు నాగారం జాతీయ పార్క్ లేదా జంతు సంరక్షణ కేంద్రం. తర్వాత పాకాల. ఏటూరు వేరు, పాకాల వేరు. పాకాల జంతు సంరక్షణ కేంద్రం, ఇది ఎక్కడ ఉంటుంది? వరంగల్లో ఉంటుంది. ఓకే, టేకు, వెదురు, పులి, పాంథర్, నీలుగాయ్, హైనా పక్షులు ఉంటాయి. కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం. కిన్నెరసాని ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే, భద్రాద్రి కిన్నెర గుర్తుపెట్టుకో. టేకు మరియు బొంగు, పులి, అడవి కుక్క, స్నాగ్డేర్, చింకార, మార్ష, మొసలి మొదలైనటువంటి జంతు జాతులు ఉంటాయి. టైగర్ ప్రాజెక్ట్ కరీంనగర్, మున్ననూరు, నాగర్ కర్నూలులో టైగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లా. ఓకే, మున్ననూరు ప్రాంతంలో ఉంటుంది. ఇది కాదు, కరీంనగర్ అనేటువంటిది కాదు. నల్గొండ, నాగర్ కర్నూలు ప్రాంతంలో టైగర్ ప్రాజెక్టు విస్తరించి ఉంటుంది. టేకు, పులి, లాంగు, సాంబర్, కొండ చిరుత పులులు ఇక్కడ ఉంటాయి. అక్షర ఉజ్వల పార్క్, ఇది కరీంనగర్లో ఉంటుంది. అక్షర ఉజ్వల పార్క్ అనేటువంటిది, ఇది జింకల పెంచే పార్క్. ఓకే, ఇవి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు, కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఒకసారి చూద్దాం అంతే. పాపికొండల జంతు సంరక్షణ కేంద్రం, ఇది ఇక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా. అడవి కుక్క, హైనా, పులి, పాంథర్, గౌర్, మౌస్, జింక, బార్కింగ్ డీర్ ఉంటాయి. కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రం, ఏంది? పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా. ఓకే, పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా, కొల్లేరు. ఓకే, నీటి పక్షులు, హెరైన్స్, ఫ్లేమింగ్ గోస్. కోరింగ జంతు సంరక్షణ కేంద్రం, తూర్పు గోదావరి జిల్లా. సిగల్స్, స్టాక్స్, హెరైన్స్, బాతులు, ఫ్లేమింగోస్ అనేటువంటి జంతుజాలం ఉంటాయి. కృష్ణా జంతు సంరక్షణ కేంద్రం, కృష్ణా జిల్లా, గుంటూరు. ఓకే, ఫిషింగ్ పిలి, ఆటర్, జాకల్ పక్షులు. నేలపట్టు సంరక్షణ కేంద్రం, SPS జిల్లా, సైబీరియా కొంగలు, పెలికాన్స్. ఓకే, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం అండి ఇది. ఓకే, జంతువుల ఇది స్పెషల్ గుర్తుపెట్టుకోండి. కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం. ఓకే, చిత్తూరు ఏనుగులు అక్కడ ఉంటాయి. తేలి నీలాపురం అనేటువంటిది కూడా పక్షుల సంరక్షణ కేంద్రం, శ్రీకాకుళం జిల్లా, సైబీరియా కొంగలు అక్కడ ఉన్నటువంటి జీవజాలం. ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 పక్షుల సంరక్షణ కేంద్రాలు, 1 ఏనుగుల సంరక్షణ కేంద్రం, తర్వాత 4 జంతు సంరక్షణ కేంద్రాలు
ఏపీలో ఉన్నాయి. ఇది జీవ వైవిధ్యం యొక్క పాఠ్యాంశం. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. గ్రూప్లో జాయిన్ అనుకున్నారు 8179985890 HGT అండ్ SA బయో అనే SMS చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.